వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంది. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఎన్ని రోజులు జరిపిన విచారణలో అందరి వేలు కేసీఆర్ వైపే చూపించాయి. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు విచారణ సైతం ముగియడంతో ఇక మిగిలింది కేవలం గులాబీ మాస్ ఒక్కరే. ఈ రోజు జరిగే విచారణ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాళేశ్వరం నిర్మాణం ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న ఇంజనీర్లు ఉన్నతాధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్ ఈ నెల 6వ తేదీ నుండి ప్రజాప్రతినిధులను ఎంక్వైరీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుండగా కమిషన్ ఏ ప్రశ్నలు వేస్తుంది, దానికి కేసీఆర్ నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయి అనే ఉత్కంఠ నెలకొంది. పోయిన సంవత్సరం మార్చి 13న ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 109 మంది అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఓపెన్ కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజనీర్లు, ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అఫిడవిట్లు తీసుకుంది. దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకున్నామని చెప్పడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది. ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 6న ఈటెలను, 9న హరీష్ రావును ఓపెన్ కోర్టులో విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ సబ్ కమిటీ ఓకే చెప్పిందని, నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ కూడా ఉందని ఈటెల స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సిడబ్ల్యూసీ వ్యాప్స్కో సిఫారసుల మేరకే ప్రాజెక్టును తమిడిహిట్టు నుండి మేడిగడ్డకు మార్చామని హరీష్ రావు చెప్పారు. బ్యారేజ్ల లొకేషన్ మార్పు, నీటి నిల్వలు ఇంజనీర్ల నిర్ణయమేనని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని కమిషన్ కు వివరించారు. టెక్నికల్ అంశాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని కూడా వెల్లడించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కమిషన్ ఎదుట ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా తమ్మిడిహెట్టు నుండి మేడిగడ్డకు రీ ఇంజనీరింగ్ చేయడానికి గల కారణాలు, బ్యారేజ్ల లొకేషన్ల మార్పు, డిజైన్లు, నాణ్యత, నిర్వహణ లోపాలు, కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు చెల్లింపులు, వీటితో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్సీ లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ ను కమిషన్ పలు ప్రశ్నలు అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్న తీరును హరీష్ రావు ద్వారా తెలుసుకున్న కేసీఆర్ ఇన్ కెమెరా ఎంక్వైరీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.